మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నవంబర్ 3 నుండి సమ్మెను చేపడుతున్నట్లు మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నవంబర్ 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె నిర్వహించబోతున్నాం. ప్రధానంగా ఆనాడు కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పారు. రెండోది సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా మరి భర్తలు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు భర్తలు చనిపోతే వాళ్ళ వారసత్వ హక్కు ఉంది, ఆ పోస్ట్ కూడా భర్తీ చేయట్లేదు. ఇలా మొత్తం మున్సిపల్ కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఇప్పటికే పలుసార్లు వినతి పత్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీకి, మన మున్సిపల్ మంత్రి నారాయణ గారికి వీరందరికీ ఇచ్చినా ఈ ఫలితం రాలేదు. అందుకనే నవంబర్ 3 నుంచి జరిగే సమ్మెను ప్రజలు సహకరించాలని కోరుతున్నాం. 3వ తారీఖు నుంచి మొత్తం మీకు అన్ని మస్తలు అంతగా బంద్ చేస్తున్నాం. 3కి ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం. తాటిపాక మధు, మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు.